వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని భావితరాలు ముందుకు సాగాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా స్థానిక రణరంగ్ చౌక్ వద్ద అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వివిధ రంగాలలో సేవలందిస్తున్న పలువురును పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్స్, సిబ్బంది, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. గుంటూరు కోటేశ్వరరావు గారు, గర్వతి శ్రీ సాయి హరిరామ్ గారు, డాక్టర్ డి వైద్య రంగంలో మేనేజర్ గారిని చేస్తున్నాము. ఎందుకంటే కాబట్టి మనమందరం కలిసి భారతదేశం డ్రగ్ రహితంగా మార్చేందుకు శ్రీ కట్ట వెంకటేశ్వర గారు కొనిస్తూ ఉన్నాం. శ్రీ వేజెల్ల ఉమామహేశ్వర్ గారు, రాధిక రమేష్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ శ్రీ దేశేశ్వర గారు, కస్తూరిబాయి గారు, వీరు మహిళా మండలి వ్యవస్థాపకురాలు అందజేస్తూ ఆత్మీయ సత్కారాన్ని అందజేస్తున్నారు. ఈ మున్సిపాలిటీ నుంచి నిధులతో ఈ అమరనీయులైన ఘన నివాళులర్పించడం అనేది చాలా ఈ కార్యక్రమానికి నిజానికి మన అందరికీ సంతోషమైన విషయం. ఇది అమరులైన ప్రతి ఒక్కరు ఈ రోజున 7 అమరులు అయ్యారు ఈ గాంధీ చౌకలని. వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తా అన్నది మన నిజానికి ఈ భారతదేశంలోనే మన క్విట్ ఇండియా అనే ఉద్యమం భాగంగా ఆ రోజున గాంధీ గారు పిలుపునిచ్చారు. మన తెనాలి పట్టణం నుంచి ఎంతో భారీ ఎత్తులో వెళ్ళటం జరిగింది. అందులో ఈ 7 అసలు అయ్యారు. అందులో ఈ తెనాలి పట్టణం అంటేనే ఒక వైబ్రేషన్ లాగా ప్యారిస్ తెనాలి అంటారు. ఈ తెనాలి నుంచి మన అమరులైన ప్రతి సంవత్సరం రణరంగ్ చౌక్లోనే ఘన నివాళులు అర్పిస్తూ అనేది చాలా సంతోషం కదా. మన ప్రాంతం నుంచి అన్ని రంగాల నుంచి వివిధ దేశాల్లో వివిధ నగరాలలో ఉన్నారు. ఎందుకంటే ఇది డెల్టా ప్రాంతము. ఈ డెల్టా ప్రాంతం నుంచి అత్యధిక విద్యావంతులు, అలాగే సినీ రంగం నుంచి కావచ్చు, సాంస్కృతిక రంగం నుంచి కావచ్చు, రాజకీయ రంగం నుంచి కావచ్చు, స్వతంత్ర పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఉద్దండులు భారతదేశం అంతటా కూడా వ్యాపించి ఉన్నారు. స్వతంత్రోద్యమ కాలము, జాతీయోద్యమం జరుగుతున్నటువంటి ఆ యొక్క రోజులలో మనము మన యొక్క తెనాలి ప్రాంతవాసులు చురుకైనటువంటి పాత్రను పోషించారు. అందులో భాగంగా దీనికి ఒక విశిష్టత ఉంది. ఎందుకంటే ఈ యొక్క తెనాలి రవాణా మార్గంలో అత్యంత ప్రసిద్ధమైనది. క్విట్ ఇండియా అమరవీరులకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ పార్టీ కార్యాలయం నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రణరంగ్ చౌక్ వరకు భారీ ర్యాలీగా తరలివచ్చి రణరంగ్ చౌక్ వద్ద క్విట్ ఇండియా అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆనాడు బ్రిటిష్ పాలకులకు నిరసనగా పోరాటం చేస్తున్న ఉద్యమకారులపై కాల్పులు జరిపిన సందర్భం ఘోరాతి ఘోరమైనదని అన్నారు. ఆ కాల్పుల్లో అమరులైన అమరవీరులకు ఘన నివాళులు అర్పించాలన్న ఉద్దేశంతో ఈ రణరంగ్ చౌక్ ఏర్పాటైందన్నారు. తర్వాత కాలంలో అమరవీరుల త్యాగాలు సన్నగిల్లుతూ వచ్చాయని, అమరవీరుల పక్కన రాజకీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేసి దేశ ప్రతిష్టను తాకట్టు పెట్టిన సందర్భంలో ఒక పౌరుడిగా దానిని సహించలేక శాసనసభ్యులుగా తాను ఉన్నప్పుడు రణరంగ్ చౌక్ ని అభివృద్ధి పరిచి ఎవరు అధికారంలో ఉన్నా అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించే విధంగా కౌన్సిల్లో తీర్మానించినట్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆగస్టు 15న ఏ విధంగా నిర్వహించుకుంటామో అదే తరహాలో తెనాలి ప్రాంత ప్రజల్లో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న భావన కలిగించే విధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
స్వాతంత్ర ఉద్యమం ఊపందుకుంది అంటే అది క్విట్ ఇండియా మూమెంట్ ఉద్యమం. ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. దాదాపు 200 ఏళ్ళ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఈ భారతదేశం అంతిమంగా క్విట్ ఇండియా మూమెంట్ ఉద్యమం అనేది స్వాతంత్ర ఉద్యమానికి అది ఒక గొప్ప మహోద్యమంగా చరిత్ర మనకి తెలియజెప్పినటువంటి సత్యం. ఆ ఉద్యమంలో ఈ ప్రాంతంలో ఆనాడు బ్రిటిష్ పాలకులకి నిరసనగా పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమకారులపై కాల్పున జరిపిన సందర్భం, ఆ సందర్భం ఘోరాతి ఘోరంగా ఎంతోమంది గాయాలతో మృత వీరుల్ని మనం చూసాం. ఈ 7 స్తూపాలు ఆ రోజున ఆ 7 వ్యక్తుల యొక్క మృతి చెందటం వల్ల ఆ రోజున వారికి ఘనమైన నివాళుల్ని అర్పించాలనే ఉద్దేశంతో 1952 సంవత్సరంలో ఆనాడు 2 ముఖ్యమంత్రులు, అదేవిధంగా మంత్రివర్యులుగా ఉన్నటువంటి ఆలపాటి వెంకటరామయ్య గారి సారథ్యంలో ఆ మృతి సందర్భం అనేది ఇది దేశానికి ప్రతిష్టాకరమైంది, అత్యంత గౌరవమైంది. వారికి అలాంటి గౌరవాన్ని ఇక్కడ రణరంగ్ చౌక్ అని నామకరణం చేసి ఆ రోజున ఇక్కడ స్తూపాలని ఆవిష్కరించుకోవడం జరిగింది పెద్దల యొక్క నేతృత్వంలో. ఆ తర్వాత మరి పాలకులకి ఏమైందో నాకు తెలియదు, కానీ అమరవీరుల యొక్క త్యాగాల ఫలితం స్వాతంత్రం సంపాదించామనే భావం ఎందుకో సన్నగిలింది. తెనాలి మండలం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి 4 అర్జీలు వచ్చినట్లు ఎంఆర్ఓ గోపాలకృష్ణ తెలిపారు. వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని తహసీల్దార్ తెలిపారు. అదేవిధంగా గ్రామ సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాన రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ వెల్లడించారు. ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీటిని ప్రారంభిస్తారని, అనంతరం గ్రామాలలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈరోజు తెనాలి తహసీల్దార్ ఆఫీస్లో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. ఇందులో భాగంగా ఈరోజు 4 అర్జీలు రిసీవ్ చేసుకోవడం జరిగింది. అందులో 2 మ్యూటేషన్ కోసం వచ్చాయి, అట్లాగే 1 ప్లాట్లు బౌండరీ చూపించాలని, అట్లాగే గతంలో మనం కాలనీల్లో ఇచ్చిన ఇళ్ల స్థలాలు సైట్ చూపించలేదని కూడా ఒక అర్జీ వచ్చింది. వీటన్నిటి కూడా నిర్ణీత సమయంలో పరిష్కరిస్తాము. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయమని ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మాకు. 15వ తారీఖు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు లాంఛనంగా ప్రారంభిస్తారు. 16 నుంచి మేము షెడ్యూల్ ప్రిపేర్ చేసి గౌరవ మంత్రివర్యులు గారి సలహా సూచనలు తీసుకొని రాబోయే రోజుల్లో రెవెన్యూ సదస్సులు గ్రామాన కండక్ట్ చేసి రెవెన్యూ పరమైన సమస్యలు ఏదైనా 22A జాబితాలో పొరపాటున పడినవ్వండి ప్రభుత్వ భూమిగా, అలాగే మ్యూటేషన్ రిలేటెడ్ కావచ్చు, ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ మీ గ్రామంలోనే కూర్చొని పరిష్కరించే విధంగా
చర్యలు చేపట్టమని మాకు ఉన్నతాధికారుల నుంచి ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. తెనాలి పట్టణంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఏఎస్ఎఫ్ 89వ వార్షికోత్సవాల సందర్భంగా తెనాలి పట్టణంలో జెండా ఆవిష్కరణ చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పాసె వెంకటేష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉద్యమాలలో ఉద్భవించి పోరాటాలలో రాటుతేలి సామ్యవాద సమాజ స్థాపన కోసం అవిరళ త్యాగాలతో ఉద్యమాన్ని నిర్మిస్తున్న ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ అని అన్నారు. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ 88 సంవత్సరాలు పూర్తి చేసుకుని 89వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా విద్యార్థి మిత్రులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూ వారి సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ మాజీ నాయకులు మద్దినేని కిరణ్, చైతన్య కళాశాల ప్రిన్సిపల్ తిరుపతిరావు, ఏఎస్ఎఫ్ తెనాలి పట్టణ అధ్యక్షుడు గండు శివ, కార్యదర్శి చెన్నూరి సాయి, ఉపాధ్యక్షులు తేజ, భూమేష్, ఏఎస్ఎఫ్ నాయకులు సన్నీ, గౌతమ్, పవన్, యశ్వంత్, తేజ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెనాలి నియోజకవర్గంలో మరి విద్యార్థులు యువకులు కలిసి ఈరోజు పతాకావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అఖిల భారత విద్యార్థి సమైక్య నిరంతరం విద్యార్థి సమస్యల మీద పోరాడుతూ అప్పుడు పరాయి పాలకులైనటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ మీద స్వాతంత్రం మా జన్మ హక్కు అనే ఒక నినాదంతో మరి ఆ రోజు పరాయి పాలకులైనటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ మీద పోరాడి మరి భారతదేశంలో మొట్టమొదటి స్టూడెంట్ విద్యార్థి విభాగంగా మరి ఏఐఎస్ఎఫ్ని తీసుకురావడం జరిగింది. ఎంతోమంది విద్యార్థులు యువకులు వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని వేలాది మంది వాళ్ళ ప్రాణాల శాతం త్యాగం చేస్తేనే భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. 1936 ఆగస్టు 12న ఈ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ అనేది విద్యార్థి సమస్యల పరిష్కారం కోరుతూ మరి ఆవిర్భవించడం జరుగుతూ ఉంది. ఆనాడు నుంచి నేటి వరకు నిరంతరం విద్యార్థి సమస్యల మీద పోరాడుతూ అనేక హక్కుల్ని సాధించుకోవడంలో ఏఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషించింది. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఈరోజు తెనాలి నియోజకవర్గంలో విద్యార్థులు యువతతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు తెనాలి నియోజకవర్గంలో చూస్తూ ఉంటే ప్రతి కళాశాల ఎదుట ఏఐఎస్ఎఫ్ పతాకం ఎగరవేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చెప్తా ఉన్నాం, 1936 ఆగస్టు 12న అంటే స్వతంత్రం రాకముందు విద్యార్థి సంఘంగా ఏర్పడి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల కోసం, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం, విద్యార్థుల కోసం, వారి సమస్యల కోసం నిరంతరం పనిచేస్తున్న ఏకైక ఆర్గనైజేషన్ అఖిల భారత విద్యార్థి సమైక్య అని చెప్పి పనిచేస్తున్న మేము కానీ, అదేవిధంగా విద్యార్థులు కానీ గర్వంగా చెప్పుకోదగ్గ విషయం. ఆనాటి నుంచి ఈనాటి వరకు రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద కానీ, దేశంలో ఉన్న సమస్యల మీద కానీ నిరంతరం పోరాడుతున్న సంఘం అఖిల భారత విద్యార్థి సమైక్య. సర్దార్ భగత్ సింగ్ గారి ఆశయాలతో ఈ రోజుకి ఈ ఆర్గనైజేషన్ కొనసాగుతుందంటే ఆ రోజు చేసుకున్న పుణ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో రణరంగ్ చౌక్ లోని అమరవీరుల స్మారక స్తూపాల వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు ఈదర శ్రీనివాసరావు మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ వారి తూటాలకు బలైన 7 ఉద్యమకారులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి దేవయ్యజన మురళీకృష్ణ, క్లబ్ మెంబర్ చైర్మన్ ఈదర పూర్ణచంద్, కనిగంటి మురళీకృష్ణ, గుత్తా వెంకటరత్నం, జీవి నారాయణ, ఎన్ వెంకటేశ్వరరావు, పావులూరి రాంబాబు, ఎం అర్జున్రావు, రాజేంద్ర ప్రసాద్, ఆలపాటి వెంకటరామయ్య, కిరణ్, జాన్ కిడ్స్, డాక్టర్ డి రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి రోటరీ క్లబ్ తరఫున సభ్యులందరితో కలిసి వచ్చి దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ స్వతంత్ర సమరయోధులు నిరసనలో భాగంగా రైల్వే స్టేషన్లో ఆందోళన చేసి అక్కడి నుండి ఊరేగింపుగా మన సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తుంటే ఈ ఏరియాలో వారిని కాల్పులు జరిపి వారిని అమరజీవులుగా చేశారు. అటువంటి అమరజీవులకి వాళ్ళ నివాళులు అర్పించడం కోసం రోటరీ క్లబ్ తరఫున వచ్చి వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. అటువంటి మహానుభావుల యొక్క త్యాగ బలమే ఈరోజు మనం పీలుస్తున్న స్వతంత్రపు గాలి. స్వతంత్ర సమరయోధుల్ని స్మరించుకోవటం ఈరోజు చాలా అవసరం. ప్రతి ఒక్క ఇవాళ పిల్లలు వచ్చారు, వాళ్ళందరికీ వీరి యొక్క గాథలు చెప్తూ వారిని స్మరించుకునేటట్టు చేయటం మనకి చాలా అవసరం.
జయసేవాలాల్ లంబాడ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2023-24 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన బంజారు విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. స్థానిక చినరావురు బాలాజీ నగర్ నందు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కేతావత్ మోతీలాల్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన బంజారా విద్యార్థులను శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ పురస్కారంతో సత్కరించి నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు ధరావత్ ప్రసాద్ నాయక్, సంఘ సభ్యులు, తండా నాయకులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం సేవాలాల్ సంఘం తరపున 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులకు వాళ్ళకు సేవాలాల్ సంఘం పురస్కారం ఇవ్వడం జరుగుతుందండి. ఇది ప్రతి సంవత్సరం మా సంఘం నుండి ఏర్పాటు చేసుకున్నాం. గత లాస్ట్ 7 years నుండి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం. మా సంఘ పెద్దలు, తల్లిదండ్రులు అందరు కోఆపరేట్ చేస్తున్నారు. ఈ పురస్కారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 10th క్లాస్ జీవితంలో ఒక మంచి ఒక ఎదగటానికి, చదువుకోవడానికి మంచి ఫస్ట్ స్టెప్ కాబట్టి 10th క్లాస్తో పాటు ఇంటర్మీడియట్, 10th ఇవన్నీ బాగా చదువుకొని పిల్లలు, ఒక కుటుంబం, సొసైటీలో మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం అండి ఇది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇయర్ ఇట్టాగే జరుపుకుంటున్నాం. ఇప్పుడు చిన్న విరామం.